ఒరేయ్, ఫ్రాపే అని విన్నావా? ఈఆర్పీ నెక్స్ట్ వెనక ఉన్న ఫ్రేమ్వర్క్ అది. పైథాన్తో బిల్డ్ చేసిన ఫుల్ స్టాక్ వెబ్ ఫ్రేమ్వర్క్. ఈ రోజు ఫ్రాపేలో అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. డెవలపర్గా ఫ్రాపే తెలిస్తే చాలా పవర్ఫుల్ అప్లికేషన్స్ బిల్డ్ చేయవచ్చు. ఫ్రాపే ఆర్కిటెక్చర్ చాలా సింపుల్గా ఉంటుంది. బెంచ్ అనేది ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లాంటిది. దానిలో యాప్స్ ఉంటాయి. యాప్స్లో సైట్స్ ఉంటాయి. బ్యాకెండ్కి పైథాన్, డేటాబేస్కి MariaDB, క్యాషేకి రెడిస్ వాడతారు. ఫ్రంటెండ్కి ఫ్రాప్స్ ఓన్ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్ వాడతారు. బెంచ్ అనేది ఫ్రాపేని మేనేజ్ చేసే కీ టూల్. బెంచ్ న్యూ యాప్తో కొత్త యాప్ క్రియేట్ చేయవచ్చు. బెంచ్ న్యూ సైట్తో కొత్త సైట్ క్రియేట్ చేయవచ్చు. బెంచ్ స్టార్ట్తో డెవలప్మెంట్ సర్వర్ రన్ చేయవచ్చు. బెంచ్ మైగ్రేట్తో డేటాబేస్ చేంజెస్ అప్లై చేయవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫ్రాపేలో DocType అనేది హార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. ఒక DocType క్రియేట్ చేస్తే ఆటోమేటిక్లీ డేటాబేస్ టేబుల్ క్రియేట్ అవుతుంది. ఫార్మ్ UI కూడా ఆటోమేటిక్లీ జనరేట్ అవుతుంది. REST API కూడా ఆటోమేటిక్లీ రెడీ అవుతుంది. ఒక్క DocTypeతో మోడల్, వ్యూ, కంట్రోలర్ అన్నీ హ్యాండిల్ అవుతాయి. పవర్ఫుల్ కదా? DocTypeలో ఫీల్డ్స్ డిఫైన్ చేయడం చాలా ఈజీ. డేటా ఫీల్డ్ అంటే సింపుల్ టెక్స్ట్. లింక్ ఫీల్డ్ అంటే మరో DocTypeని రెఫరెన్స్ చేయడం. టేబుల్ ఫీల్డ్ అంటే చైల్డ్ టేబుల్, ఒక ఫామ్లో మల్టిపుల్ రోస్. కరెన్సీ, డేట్, అటాచ్, చెక్ ఇవన్నీ రెడీ మేడ్ ఫీల్డ్ టైప్స్ ఉన్నాయి. ఫ్రాపేలో పైథాన్ కంట్రోలర్ అనేది DocType బిహేవియర్ డిఫైన్ చేస్తుంది. వాలిడేట్ మెథడ్లో డేటా వాలిడేషన్ చేయవచ్చు. బిఫోర్ సేవ్, ఆఫ్టర్ సేవ్, ఆన్ సబ్మిట్ ఇవి లైఫ్ సైకిల్ హుక్స్. ఫ్రాపే త్రోతో ఎర్రర్స్. ఫ్రాపే MSG ప్రింట్తో మెసేజెస్ చూపించవచ్చు. సెల్ఫ్ ఫీల్డ్ నేమ్తో ఫామ్ వాల్యూస్ యాక్సెస్ చేయవచ్చు. సూపర్ సింపుల్. క్లయింట్ స్క్రిప్ట్స్ అంటే ఫామ్లో జావాస్క్రిప్ట్ కోడ్ రాయడం. ఫ్రాపే UI ఫామ్ ఆన్తో ఫామ్ ఈవెంట్స్ లిసన్ చేయవచ్చు. ఫీల్డ్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్లీ ఫంక్షన్ కాల్ అవుతుంది. frm.set_valueతో ఫీల్డ్స్ సెట్ చేయవచ్చు. frm.get_valueతో వాల్యూస్ గెట్ చేయవచ్చు. బ్యాకెండ్ APIని ఫ్రాప్ కాల్తో జావాస్క్రిప్ట్ నుండి కాల్ చేయవచ్చు. hooks.py అనేది ఫ్రాపే యాప్ యొక్క సెంట్రల్ కాన్ఫిగరేషన్ ఫైల్. doc_events తో ఏ DocType సేవ్ అయినా ఫంక్షన్ ట్రిగర్ చేయవచ్చు. scheduler_events తో cron jobs సెట్ చేయవచ్చు. override_doctype_ తో ఎగ్జిస్టింగ్ DocType బిహేవియర్ ఎక్స్టెండ్ చేయవచ్చు. పర్మిషన్ క్వెరీస్, ఫిక్స్చర్స్ అన్నీ హుక్స్లో డిఫైన్ అవుతాయి. ఫ్రాపే DB అనేది ఫ్రాపే యొక్క డేటాబేస్ క్వెరీ లేయర్. ఫ్రాపే db.get_valueతో సింగిల్ ఫీల్డ్ వాల్యూ గెట్ చేయవచ్చు. ఫ్రాపే db.get_listతో మల్టిపుల్ రికార్డ్స్ ఫెచ్ చేయవచ్చు. ఫ్రాపే db.set_valueతో డైరెక్ట్లీ డేటాబేస్ అప్డేట్ చేయవచ్చు. కాంప్లెక్స్ క్వెరీస్కి ఫ్రాపే db.sqlతో roSQL కూడా రాయవచ్చు. ఫ్రాపేలో REST API ఆటోమేటిక్లీ జనరేట్ అవుతుంది. ఏ DocType క్రియేట్ చేసినా API ఎండ్ పాయింట్ రెడీగా ఉంటుంది. API, రిసోర్స్, DocTypeతో CRUD ఆపరేషన్స్ చేయవచ్చు. కస్టమ్ పైథాన్ ఫంక్షన్ని వైట్లిస్ట్ చేస్తే APIగా ఎక్స్పోజ్ అవుతుంది.
మొబైల్ యాప్స్, థర్డ్ పార్టీ ఇంటిగ్రేషన్స్ అన్నీ ఈజీలీ కనెక్ట్ అవుతాయి. ఫ్రాపీలో రిపోర్ట్స్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. క్వెరీ రిపోర్ట్లో SQL రాస్తే టేబుల్ ఫార్మాట్లో డేటా చూపిస్తుంది. స్క్రిప్ట్ రిపోర్ట్లో పైథాన్తో కాంప్లెక్స్ లాజిక్ రాయవచ్చు. ప్రింట్ ఫార్మాట్లో జింజర్ టెంప్లెట్స్తో ప్రొఫెషనల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయవచ్చు. డాష్బోర్డ్లో చార్ట్స్, నంబర్స్, షార్ట్ కట్స్, బ్యూటిఫుల్ అనలిటిక్స్ చూపించవచ్చు. ఫ్రాపీలో రోల్ బేస్డ్ పర్మిషన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ప్రతి డాక్టైప్కి పర్మిషన్ మేట్రిక్స్ సెట్ చేయవచ్చు. రీడ్, రైట్, క్రియేట్, డిలీట్, సబ్మిట్, ప్రతి యాక్షన్కి సెపరేట్ పర్మిషన్. యూజర్ పర్మిషన్స్తో స్పెసిఫిక్ రికార్డ్స్కి యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఫీల్డ్ లెవెల్ పర్మిషన్స్తో సెన్సిటివ్ ఫీల్డ్స్ హైడ్ చేయవచ్చు. ఆల్రైట్, ఈ రోజు చాలా నేర్చుకున్నాం. ఫ్రాపీలో డాక్టైప్ అనేది కాన్సెప్ట్, అన్నీ దాని చుట్టూ తిరుగుతాయి. పైథాన్ కంట్రోలర్స్తో బ్యాకెండ్ లాజిక్, క్లయింట్ స్క్రిప్ట్స్తో ఫ్రంట్ ఎండ్ బిహేవియర్. hooks.py తో గ్లోబల్ ఈవెంట్స్, ఫ్రాపే, DBతో డేటాబేస్ క్వెరీస్. రెస్ట్ API ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇది ఫ్రాపే యొక్క బెస్ట్ ఫీచర్. ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉందా? నెక్స్ట్ వీడియోస్లో ఫ్రాపే ఇన్స్టలేషన్, కస్టమ్ యాప్ డెవలప్మెంట్ చూపిస్తాం. ERP నెక్స్ట్ కస్టమైజేషన్ కూడా కవర్ చేస్తాం. సబ్స్క్రైబ్ చేయి, మిస్ అవ్వకు. కామెంట్లో రాయి, ఫ్రాపేలో ఇంకేమి నేర్చుకోవాలో. బాయ్ బ్రో.